సస్పెన్షన్ ముందర పెట్టుకొని కవిత కొంత ముందుకు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా పార్టీని చూసుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలలో ఎక్కడెక్కడైతే కవిత సంబంధించినటువంటి చిత్రపటాలు ఉన్నాయో అవన్నీ కూడా తీసేయడము, లేకపోతే కొన్ని చోట్ల దగ్ధం చేయడం కూడా ఇదంతా జరిగింది. సో ఇవాళ జరగనున్నటువంటి అంశం ఏంటి అని అంటే అసలు కవిత సస్పెన్షన్ ఎందుకు అయింది అని అన్నది మనం మాట్లాడుకోవాలి. కవిత సస్పెన్షన్ ఎందుకు అయింది అని అంటే కవిత క్లియర్గా కూడా పార్టీలో ఉంటూ పార్టీని డ్యామేజ్ చేసేటటువంటి మాటలు మాట్లాడడం, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి పెద్దలను కించపరుస్తూ మాట్లాడడం, పార్టీకి నష్టం జరిగేటటువంటి అంశాలపైన కొంత ఆమె దృష్టి సారించింది. ఆ దృష్టి ఏంది, ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు ఆమె అట్లా మాట్లాడాల్సి వచ్చింది అని అంటే కనుక కొంతమంది చెప్తున్నటువంటి అంశం ఏంటంటే క్లియర్గా కూడా రేవంత్ రెడ్డి సారథ్యంలోనే కవిత ఈ విధమైనటువంటి అంశాలకు తెరలేపుతా ఉంది అని చెప్పేసి కొంతమంది చెప్పుకొస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే కనుక మొదటి నుంచి గమనిస్తే పార్టీని డ్యామేజ్ చేసే విషయాలలో కవిత ఘాటుగానే వ్యవహరిస్తూ ఉంది, కటుగానే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ చూసుకుంటే నాకు తెలిసి ఇప్పుడు ఇవాళ జరగబోయేటటువంటి ప్రెస్ మీట్లో ఇప్పుడు ఏదైతే ఈ సస్పెన్షన్ ఆర్డర్ ఉన్నదో ఈ సస్పెన్షన్ వెనకాల కేటీ రామారావే ఉన్నాడు అని చెప్పేసి ఈ ఏడుపులు పెడుబొబ్బులు చేసే అవకాశం ఉన్నది. ఇంకేమనంటే ఇక కేటీఆర్ మీద అడ్డమైన నిందలేసే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి మొత్తం స్క్రిప్ట్ అంతా రాసి కూడా ఏం చల్లి ఈ జూబ్లీ హిల్స్ నుంచి కవిత మీటికి పంపిస్తున్నారు. జూబ్లీ హిల్స్ అంటే ఏంది క్రాంతి అని అంటే జూబ్లీ హిల్స్లో ఉంటాడు మన ముఖ్యమంత్రి. సో మన ముఖ్యమంత్రి గారి ఇంటి నుంచే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే ఈ గ్యాంగ్ ఉంటుందో ఆ గ్యాంగ్ నుంచి మొత్తం స్క్రిప్ట్ కథ మొత్తం స్క్రీన్ ప్లే మొత్తం పోతా ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి డైరెక్షన్లో రేవంత్ రెడ్డి రచిస్తున్నటువంటి డైరెక్షన్లో రేవంత్ రెడ్డి రచించినటువంటి కథలో కవిత కేవలం ఒక కీలుబొమ్మగా ఒక యాక్ట్రెస్గా మాత్రమే అక్కడ ప్రవర్తిస్తూ ఉన్నది. ఇదంతా షో కూడా ఎందుకు అనంటే కేటీఆర్ను డ్యామేజ్ చేసేందుకు, హరీష్ను డ్యామేజ్ చేసేందుకు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను కొంత డ్యామేజ్ చేసి వీళ్ళు స్వలాభం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ఆట కింద మనం గమనించవచ్చు. మీరు చూడండి మిత్రులారా, కావాలంటే కూడా ఇవాళ కేటీఆర్ను టార్గెట్ చేస్తూ ఖచ్చితంగా కవిత ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నది. కవిత ఖచ్చితంగా దాంట్లో ఈ సస్పెన్షన్ వెనకాల రామారావే ఉన్నాడు, క్లియర్గా కేటీఆరే ఉన్నాడు అని చెప్పేసి చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి అయితే మనకైతే క్లియర్గా స్పష్టమవుతా ఉంది. ఎందుకు అని అంటే మీరు గత కొన్ని రోజుల నుంచి చూస్తే కూడా సొంత పార్టీని బలోపేతంగా చేయాల్సినటువంటి అంశం ఎవడండి నిజంగా మాట్లాడుకుంటే కనుక అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించినంత హ్యాట్రిక్ కొట్టాలనుకున్నటువంటి పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. ఎంపీ ఎలక్షన్లో లోక్సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా పార్టీకి రాలే. అటువంటి పార్టీని ఇప్పుడు గ్రౌండ్లోకి పోతే బీఆర్ఎస్ మీద కొంత ప్రేమ ప్రజలు వెల్లబుచ్చుతూ ఉన్నారు. ఇప్పుడు కార్యకర్తల్లో కొంత గుండె ధైర్యం నిండింది. కార్యకర్తలకు ఎస్ కేటీఆర్ గారి సారథ్యంలో మేము ముందుకు పోతా ఉన్నామని అన్న బలం చేకూరింది అని అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంది అని అంటే ఇప్పటి వరకు పార్టీని ముందుకు తీసుకొస్తుంది అటు హరీష్ రావు ఇటు కేటీఆర్. ఇక దీంట్లో నిర్మోహమాటమే లేదు. అక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి జగదీశ్వర్ రెడ్డి ఇట్లాగానే పార్టీలో ఉంటూ పార్టీ కండవ కప్పుకొని సొంతింటి బిడ్డవై మీరు పార్టీని అనడం, పార్టీ నాయకులను అనడం, మీరు ఇక మీరు అధికారంలో ఉన్న వాళ్లకు వండి పెట్టేట్టే ఉంది. ఇది వేరే రకంగా అంటారు. నేను ఇట్లా చెప్తా ఉన్నా అంటే పార్టీ అపోనెంట్ పార్టీలకు మీరు వండి పెట్టుతున్నట్టున్నది. అంటే పుట్టింటి రహస్యాలన్నీ కూడా అత్తింటికి పంపిస్తున్నట్టు ఉన్నది. ఇక ఇట్లా అంటే ఏమవుతుందో ఏమో కానీ దయచేసి దీనివల్లనే ఇప్పుడు పార్టీ నుంచి ఇప్పుడు పార్టీ నుంచి కవితను క్లియర్గా సస్పెన్షన్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది నాయకులు పర్టికులర్గా మాట్లాడతారు. రేవంత్ రెడ్డి ఇచ్చే స్క్రిప్టే కవిత ఫాలో అవుతున్నట్టు మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం రైట్. ఇది కవిత ఎపిసోడ్. సో మీరు చూడండి ఖచ్చితంగా ఇలా కేటీఆర్ మీద చీదరింపులతోటి ఏడుపులు పెడబొబ్బలతోటి కవిత ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నది. కవిత క్లియర్గా ఈ సస్పెన్షన్ ఆర్డర్ వెనకాల ఉన్నది కేటీఆర్ అని చెప్పేసి చెప్పబోతా ఉన్నది. ఇక మీరు ఇది రాసి పెట్టుకోండి. ఇక ఇదే జరుగుతుంది. ఇక ఏంటంటే మొత్తానికి పార్టీని నాశనం పట్టేయాలి, పార్టీని ఆగం చేయాలి. ఇప్పుడు నిన్న పోస్టర్లు ఒక మాటతోటి మీ పోస్టర్లు చింపేశారంటే మీరు ఇప్పటికైనా కొంత అవగాహన తెచ్చుకోవాలి. అరే గిట్లెట్లా చేస్తూ ఉన్నారు, నేను తప్పులనే ఉన్నా, కార్యకర్తలు చేస్తూ ఉన్నారంటే నేను తప్పే మాట్లాడుతున్నా, నేను తప్పు వ్యవహరిస్తున్నా అని చెప్పేసి మీరు ఆలోచించుకోవాలి. కానీ మీరు ఈ విధమైన వ్యవహార శైలితోటి ఈ విధమైనటువంటి అంటే మీ వే ఆఫ్ స్టైల్ తోటి లేకపోతే ఎవరో చెప్పిన మాటలతోటి మీరు వినడం వల్ల మీరు మీ కుటుంబానికి మీ పార్టీకి దూరం అవ్వడం తథ్యమిగా. దయచేసి ఆలోచన చేసుకోండి. ఇకనైనా ఏమైనా మనసు మార్చుకునే కార్యక్రమాలు ఉంటే దానికి ఏమైనా తెరలేపితే బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్పగలుగుతా. రైట్, ఇది కవిత ఎపిసోడ్. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అయితే క్లియర్గా సస్పెన్షన్ చేసింది.
అంటే ఇప్పుడు కూడా ఇటువంటి జరగాలి. పార్టీ వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసేటోళ్లకు సస్పెన్షన్ ఆర్డర్లు ఇవ్వాలి. సొంత బిడ్డ అయినా సరే, సొంత కొడుకైనా సరే, బావైనా సరే, బామ్మార్దైనా సరే, ఎవరైనా సరే. ఇక ఎందుకనంటే పార్టీ అంటే నిజంగా అందరూ కార్యకర్తలు అందరూ వాళ్ళ గుండెధైర్యంతో, వాళ్ళ బలంతో, వాళ్ళు రూపాయి పోగు వేసుకొని వాళ్ళు కూడి పార్టీని నిలబెడతా ఉంటారు గ్రౌండ్ లెవెల్లో. అటువంటి పార్టీని పైన ఉన్న నాయకులు మీ స్వలాభ కోసం వాడుకుంటే బాగుండదు. సో అటువంటి వాళ్ళపైన ఇటువంటి చర్యలు తప్పవు అని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ అయినా సరే నిరూపించాల్సిందే.